Hi students, TG Police Set ఎవరైతే స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దానికోసం మీరు పైన చూస్తున్నారు కదా tgpoliset.nic.in అనే సైట్కి వెళ్ళగానే ఇలా పైన కనిపిస్తుంది పే ప్రాసెసింగ్ ఫీ అని. సో దాని మీద ఒక్కసారి ఇలా పే ప్రాసెసింగ్ ఫీ అని దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మనకు టాప్లో మీకు మీ దగ్గర ఎంత డబ్బులు ఉండాలి అన్న దాని గురించి చెప్పడం జరుగుతుంది. అది ఓసీ కానీ బీసీ వాళ్ళకి 600 రూపీస్, అలాగనే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపీస్ మీ దగ్గర ఫస్ట్ ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఓన్లీ ఆన్లైన్ ప్రాసెసింగే. అంటే లైక్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఈ మూడు ఉంటే మాత్రమే చేయగలుగుతారు. సో వెళ్దాం ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలన్నది. సో దీనికోసం మీ దగ్గర ముందే కొంత డేటా అయితే దగ్గర పెట్టుకోవాలి. లైక్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగనే మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ర్యాంక్, ఇప్పుడు పెద్ద అవసరం ఉండదు కానీ ర్యాంక్, నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, అలాగనే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్. ఇక్కడ మెయిల్ మోస్ట్లీ స్టూడెంట్ మెయిల్, అంటే మీకు మెయిల్ లేకుంటే క్రియేట్ చేసుకున్న తర్వాతనే పెట్టండి, లేదనుకుంటే మీ పేరెంట్ మెయిల్ పెట్టుకున్న నో ప్రాబ్లం. ఎందుకనంటే త్రూ అవుట్ మీ పాలిటెక్నిక్ అయిపోయేంత వరకు అదే మెయిల్ పనిచేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, మీ పేరెంట్ది కానీ మీ నెంబర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్. సో ఈ డీటెయిల్స్ మీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే స్లాట్ని బుక్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం ఏం డీటెయిల్స్ అడుగుతుందో. సో ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అది బాక్స్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ సెకండ్ బాక్స్లో, థర్డ్ బాక్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ బాక్స్లో ఈ కింద ఏవైతే నెంబర్స్ లైక్ 1 2 3 YT అని కనిపిస్తుంది కదా. సో దీని మీద ఎంటర్ చేసిన తర్వాత కింద పే ఫీ ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూపిస్తాను. ఇంకా టాప్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అలాగనే మీ నేము, మీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కనిపించడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, మీకు పాలిసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అలా అన్నీ కనిపిస్తాయి. దాని తర్వాత కింద రెండో దాంట్లో స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్, ఒకవేళ మీరు ఎన్సీసీ అయితే ఎన్సీసీ డీటెయిల్స్, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ డీటెయిల్స్, అలాగనే క్యాప్ అయితే క్యాప్ డీటెయిల్స్, నెక్స్ట్ పిహెచ్ అయితే పిహెచ్ డీటెయిల్స్, ఇలా అన్నీ కనిపించడం అయితే జరుగుతుంది. సో అన్ని డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ అయితే ఇలా కనిపించడం జరుగుతుంది. ఎన్సీసీ, నెక్స్ట్ స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్ అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. దాంతో పాటు ఇక్కడ మీకు ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అన్నది ఇక్కడ ఓసీ స్టూడెంట్ కాబట్టి ఓసీ అని వచ్చింది. మీరు ఒకవేళ వేరే కేటగిరీ స్టూడెంట్ అయి ఉంటే మాత్రం మీ యొక్క క్యాస్ట్ అప్లికేషన్ నెంబరు, నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది రెండో బాక్స్లో. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ అప్లికేషన్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబరు ఉంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ ఏది ఉందో అది, నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్, మీ ఈమెయిల్, నెక్స్ట్ ఇక్కడ ఆర్ఫన్ కేటగిరీలో ఉంటే మాత్రం మీరు ఇంతకుముందు ఆర్ఫన్ అన్న కేటగిరీ, ఇది ఆర్ఫన్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదనుకుంటే ఆర్ఫన్ అంటే అనాథ, ఆర్ఫన్ అంటే ఇంతకుముందు డూ యూ బిలాంగ్స్ టు ఆర్ఫన్ కేటగిరీ అంటే అనాథ పిల్లలు అయి ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేదనుకుంటే నో అని పెట్టండి. సో మీరు అనాథ కాకుంటే నో అని పెట్టేసండి. ఎస్ అయితే మాత్రం ఇక్కడ మాత్రం ఆప్షన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బోత్ పేరెంట్స్ ఎక్స్పైర్డ్, ఫాదర్ ఎక్స్పైర్డ్, మదర్ ఎక్స్పైర్డ్ అని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు మాత్రం నో అని పెట్టండి. ఉంటే మాత్రము అక్కడ ఎస్ పెడితే ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కింద ఏమంటుంది, డూ యూ రిసైడ్ ఇన్ క్వాలీస్ ముల్తాబ్షా అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అంటే ఇది నో అని పెట్టేయండి సరిపోతుంది. సో డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఏం జరుగుతుందో చూద్దాం. సో మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ మీద ఒకసారి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చిందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ అన్న బటన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇట్లా సబ్మిట్ అన్న బటన్ క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంత, నెక్స్ట్ వచ్చేసి మీ ర్యాంక్ ఎంత అన్నది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాస్ట్ డీటెయిల్స్, ఒకవేళ మీరు కనుక
క్యాస్ట్ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ డీటెయిల్స్ ఇస్తే మాత్రము ఇక్కడ చూపించడం జరుగుతుంది. బట్ మనం క్యాస్ట్ ఇన్కమ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ రాలేదు, బట్ మీకు మాత్రం చూపించడం జరుగుతుంది. సో దీని తర్వాత రైట్ సైడ్ కనుక చూస్తే పే ఆన్లైన్ ఫీ అని ఉంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ పైన ఏం కనిపిస్తుంది అంటే పే ఆప్షన్స్ చూడండి. పే ఆప్షన్స్ బై ఆన్లైన్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ అని ఇస్తుంది. దీని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత వ్యాలెట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యాలెట్ నుంచి అఫీషియల్ డిజిటల్ వ్యాలెట్ ఆఫ్ తెలంగాణ నుంచి చేస్తే మాత్రం ఛార్జెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ బిల్ డెస్క్ నుంచి మీరు చేస్తే లైక్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ నుంచి చేస్తే మాత్రం ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని కొట్టండి. సో ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంకేమైనా ఇచ్చిండ్రా అన్నది చూద్దాం ఒకసారి. సో టైం స్లాట్ డీటెయిల్స్ అంతే ఇచ్చిండు. సో చూద్దాం నెక్స్ట్ పే ఫీ ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేసి సో పైన ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, దాని మీద కూడా ఓకే అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి సో ఇలా రెండు ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. పైన ఉన్నది నెట్ బ్యాంకింగ్. మీరు నెట్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐసిఐసిఐ కోటాక్ ఎస్బీఐ మూడిట్లలో ఏదో ఒకటి మాత్రం మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ సెర్చ్ బటన్లో సెర్చ్ కొడితే మీకు మీ దగ్గర ఉన్న బ్యాంకులు ఏ ఉన్న ఆ బ్యాంక్ని చెక్ చేయండి. ఆ బ్యాంక్ అవైలబుల్గా ఉంటే మాత్రం కనిపించడం జరుగుతుంది. సో ఇవి జనరల్గా నెట్ బ్యాంకింగ్లో ఉన్న బ్యాంక్స్. లేదు మాది వేరే బ్యాంక్ సార్ అనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయండి సరిపోతుంది. ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఒకవేళ మీరు మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ అంటే మీ దగ్గర నార్మల్ కార్డు ఏటీఎం కార్డు. సో అక్కడ పైన బాక్స్లో మీ కార్డ్ నెంబర్ కింద కార్డ్ మీద ఒక నెంబర్ ఉంటుంది కదండి, ఆ నెంబర్ 10 digits 12 digits ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేయండి. దాని మీద ఎక్స్పైర్ నెంబర్ లాస్ట్లో బాటంలో ఉంటుంది, అంటే ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అన్నది మంత్ డేట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మీ కార్డుకి బ్యాక్ సైడ్ సివివి కానీ సివిసి కార్డు కానీ ఉంటుంది నెంబరు. ఒక 3 లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ కార్డ్ మీద ఎవరి పేరు ఉందో ఆ పేరు మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అనే పేరు ఎవరిదైతే ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం వాడే కార్డు వీసా కానీ మాస్టర్ కానీ రూపే కార్డ్ అయ్యి ఉండాలి. సో మనం కట్టాల్సిన అమౌంట్ వచ్చేసి 600 రూపీస్ ఇది. నెక్స్ట్ రైట్ సైడ్లో మీ యొక్క ఆర్డర్ ఐడి నెంబరు చూపించడం జరుగుతుంది అమౌంట్తో సహా. సో ఇప్పుడు నేను నెట్ బ్యాంకింగ్ నుంచి చేయబోతున్నాను. సో నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను నా ప్రయారిటీ ఎస్బీఐ ఉంది కాబట్టి ఎస్బీఐ అన్నది క్లిక్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అన్నది కంటిన్యూషన్లో. సో ఇక్కడ ఎస్బీఐ అన్న దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు 600 రూపీస్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు 10 రూపీస్ 50 MP ఛార్జెస్ అన్నది పడడం జరుగుతుంది. సో మొత్తంగాను మీకు 610 రూపాయల 50 రూపాయలు అయితే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా వెళ్తే మాత్రం కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది బ్యాంకును బట్టి నెట్ బ్యాంకుని బట్టి మారుతూ ఉంటుంది. క్రెడిట్ కార్డును డెబిట్ కార్డుని బట్టి కూడా మారుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మేకే పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చేద్దాం మరి. సో మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఇలా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. దాంతోపాటు ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కూడా రావడం జరుగుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అన్న దాని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఫీ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు కావాలంటే వెరిఫై పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీ వెరిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంత అవసరం లేదు, చేసుకోవాలంటే చెక్ చేసుకోండి. బట్ డైరెక్ట్గా స్లాట్ బుకింగ్కి వెళ్తున్నాను నేను. సో స్లాట్ బుకింగ్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ అగైన్ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన తర్వాత షో అవైలబుల్ స్లాట్స్ అని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంటర్ సో ఇలా మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు పైన ప్రాసెసింగ్ ఫీ పేడ్ అని వస్తుంది. నౌ యూ కెన్ బుక్ ఫర్ స్లాట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తుంది. సో దాని తర్వాత పైన కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అన్న కాడ మీరు ఆల్ అని పెట్టండి. యాక్చువల్లీ ఇక్కడ ఏఎన్జీ క్యాప్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, ఇంతకంటే జూమ్ అవ్వట్లేదు. చూద్దాం. సెలెక్ట్ ద కేటగిరీ అన్న కాడ ఆల్ ఏఎన్జీ క్యాప్. ఏఎన్జీ అంటే యాంజిలో ఇంగ్లాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్యాప్ ఎన్సిసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇట్లా సపరేట్ కేటగిరీ ఉంటుంది. ఆంగ్లో ఇండియన్ ఏఎన్జీ అంటే ఆంగ్లో ఇండియన్ అని ఉంటుంది. సో ఫస్ట్ మీరు అయితే ఆల్ అన్న దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండో బాక్స్లో హెచ్సిఎల్ అంటే మీరు ఏ ఏరియాలో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఏరియాలో మీకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మా చాయిస్ ఇక్కడ
బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్ కాబట్టి దాని మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత అవైలబుల్గా ఉన్న స్లాట్స్ చూపించడం జరుగుతుంది. మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్న స్లాట్స్ వచ్చేసి 22nd, 23rd, 24, 25 ఉన్నాయి. సో 22nd, 23rd, 24, 25. సో ఫర్ ఎగ్జాంపుల్ 22nd అనుకుంటే 22nd మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు అంటే యాక్చువల్లీ ఇక్కడ ఈ 4 రోజుల స్లాట్ వెరిఫికేషన్కి ఉంది. మీకు ఈ ఏ రోజు కావాలంటే ఆ రోజు వెళ్ళొచ్చు. లైక్ సాటర్డే, సండే కూడా ఉండడం జరుగుతుంది. సో సండే కూడా వెళ్ళొచ్చు మీరు. నెక్స్ట్ సండే కూడా ఆప్షన్ ఉంది కాబట్టి సండే రోజు కూడా మీకు 23 తారీఖు సండే ఉంది కాబట్టి మోస్ట్లీ సండే రోజు పెట్టుకుంటే బెటర్ చాయిస్. అందులో మీకు కావాల్సిన ఆప్షన్స్ 9 to 9:30, 10 to 9:30 to 10:30 ఇట్లా ఆప్షన్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు ఉండడం జరిగింది. సో నేను ఇక్కడ నా చాయిస్ ఒక 10 o'clock అనుకుంటున్నాను. సో 10 o'clock మీద స్లాట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏహెచ్సియు సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నారో లైక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి మంచిర్యాల. నెక్స్ట్ ఆ డేట్ టైం కూడా చూపించడం జరుగుతుంది 10 o'clock to 10:30 AM. లేదు మార్చుకుంటామని అనుకుంటే కూడా మార్చుకోవచ్చు. సో లైక్ నేను ఒక 10:30 నుంచి 11 o'clock వరకు అనుకుంటున్నాను సేమ్ డేట్. సో ఇలా కూడా మార్చుకోవచ్చు. సో సండే రోజు 23rd మనకు నేను 10:30 to 11 o'clock పెట్టుకున్న తర్వాత ఓకే అనుకుంటే మీరు అప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కనుక స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్చడానికి కుదరదు. సో పక్కాగా అనుకో మీరు డిసిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 22, 23, 24, 25 అనేది. సో అందులో 23rd సండే రావడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి 10:30 to 11 o'clock అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో పెట్టుకున్న తర్వాత మనము ఎస్ అన్న బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ స్లాట్ అన్నది బుక్ అయిపోయి మీ మొబైల్కి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. స్లాట్ ఈజ్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని. సో మీ మొబైల్కి కూడా ఒక స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో అది ఓపెన్ చేసుకుంటే మీకు ఏం మెసేజ్ వచ్చింది ఏందన్నది కూడా కనిపించడం జరుగుతుంది. సో అది విషయము. ఒకవేళ మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న రిసిప్ట్ కూడా కావాలనుకుంటే మళ్ళీ స్లాట్ బుకింగ్ కాడికి వెళ్ళండి. ఇలా స్లాట్ బుకింగ్ అన్న ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఇట్లా రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ రోజు ఏ టైంకి ఎక్కడ ఏ ఏరియాలో బుక్ చేసుకున్నాను. అయితే కొంతమందికి ఇక్కడ రాకుండా పైన ఇబ్బంది ఉంటుంది. పైన ఇక్కడ ఒక పాపప్ రావడం జరుగుతుంది. ఆ పాపప్లో మీకు కుకీస్ ఆపుతున్నాయని ఒక మెసేజ్ వస్తుంది. కంటిన్యూ అని కొట్టేస్తే మీకు PDF అయితే రావడం జరుగుతుంది. సో ఇలా స్టూడెంట్స్ మీ యొక్క ప్రాసెసింగ్ ఫీ ప్లస్ నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవడం అన్న దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక వీడియో కూడా ఛానల్ ఉంది. అలాగనే ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ కోసం కూడా మన ఛానల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్న దాని గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.